హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ ఎపిసోడు చెప్పే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు కనుక స్టోరీ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నచ్చని వాళ్ళు ఉంటే ప్లీజ్ సైలెంట్గా స్టోరీని వదిలేయచ్చు, వినాల్సిన అవసరం లేదు అంత నచ్చకపోతే. అంతేగాని స్టోరీ గురించి నెగిటివ్ కామెంట్స్ చేయొద్దు. అది కొంచెం డిస్టర్బ్ చేస్తుంది నన్ను. నేను స్టోరీ చెప్పేదైతే ఎవరికి నచ్చితే వాళ్ళు వింటారనే చెప్తున్నాను. మధ్యలో ఎప్పుడూ వదిలేయలేదు నేను స్టోరీసు. సో వాళ్ళ కోసమే చెప్తున్నాను. నచ్చకపోతే మధ్యలో లీవ్ అయ్యి వదిలేసి వెళ్ళిపోవచ్చు. నేనేం ఎవరిని ఫోర్స్ చేయను వినండి అని. మీరు ఫీల్ కాకండి. మీరు ఫీల్ అయ్యారని నన్ను ఫీల్ అయ్యేలా చేయొద్దు, ఓకేనా? అదే నేను చెప్పాలనుకుంటున్నాను. సరే, స్టోరీ కంటిన్యూషన్ చెప్పుకుందాం. రిషి వసుని హాస్పిటల్కి తీసుకెళ్ళి మళ్ళీ కట్టించిన తర్వాత తిరిగి తన అపార్ట్మెంట్కి తీసుకొస్తాడు. వసు ఒక బొమ్మలాగా రిషి వెంట వచ్చి తన ముందు వచ్చి నిలబడుతుంది. రిషికి అర్థమైపోతుంది రిషి నుంచి ఎలాంటి స్పందన వచ్చినా దాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నట్టుగా అనిపిస్తుంది వసు. రిషికేమో తన కోపం ఇంకా స్థాయిలోకి వెళ్ళిపోతుంది. కానీ ఓ మూలన భయం కూడా ఉంటుంది. ఏంటంటే ఈ ప్రాబ్లం గురించి మాట్లాడుకున్నప్పుడు తను కానీ రిషితో మొత్తం అన్నీ తెంచుకుని వెళ్ళిపోతుందేమో, ఇంక మాట్లాడడానికి ఏమీ మిగలదేమో అన్న భయం కూడా ఉంది. తన లగేజ్ మొత్తం సర్దుకుని వాళ్ళ ఊరు వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? తన ఫ్యామిలీకి అసలు విషయం తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళ నుంచి నాకు లభించిన కేర్, లవ్, కన్సర్న్ అన్నీ నా లైఫ్ నుంచి శాశ్వతంగా కనుమరిగిపోతాయి. నా లైఫ్లో ఇవన్నీ కోల్పోతాననే ఈ భయం నాలో ఎప్పుడు మొదలైందో నాకే తెలియదు అని రిషి తన మనసులో తానే మదన పడుతూ ఉంటాడు. ఈలోపు వాసు మొదలు పెడుతుంది. రిషి సార్, నేను విషయాలు మాట్లాడుకున్నది ఎంతవరకు విన్నారో నాకు తెలియదు. మీరు విన్నా వినకపోయినా ఇప్పుడు అన్నీ చెప్పాలనుకుంటున్నాను. ఆ విషయాలన్నీ దాచి మిమ్మల్ని ఇంకా చీకట్లో ఉంచలేను. ఎందుకంటే నా వల్ల ఇప్పటికే మీరు అనవసరంగా చాలా బాధపడుతున్నారు. అసలు ఏంటంటే నిజానికి అని వసు చెప్తూ ఉండగా, నో, ఏం చెప్పకు, నేనేం వినదలుచుకోలేదు అంటూ వాళ్ళ నుంచి లేచి ఫాస్ట్గా తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. రిషి సార్, ప్లీజ్ మీరు నేను చెప్పింది వినాల్సిందే. ఎందుకంటే మీరు నాపై పెంచుకున్న ప్రేమకి, మీరు చూపించే కన్సర్న్కి నేను డిజర్వ్ కాదు. నేను చెప్పిందంతా విన్నాక మీరు నన్ను చంపేస్తారో లేదంటే ఇంటి నుంచి గెంటేస్తారో మీ ఇష్టం అంటూ వసు రిషి రూమ్లో కూడా వెళ్లకుండా అలాగే డోర్ దగ్గర నిలబడి చెప్తూ ఉంటుంది. రిషి మాత్రం తను చెప్పేది ఏమీ వినదలుచుకోలేదు అన్నట్టు 2 చేతులతో చెవులు గట్టిగా మూసేసుకుంటాడు. అని నెక్స్ట్ సెకండే వసు దగ్గరికి వెళ్ళి తను చేపట్టుకుని తన రూమ్లోకి లాక్కుని తీసుకెళ్తాడు. తర్వాత తనలో ఉన్న కోపాన్ని అంతా అణిచిపెట్టుకుని వసు ముందు నిలబడి ఇలా అంటాడు. సరే, నువ్వంతా చెప్పాలని నిర్ణయించుకున్నావు కదా, సరే అయితే చెప్పు. కానీ అంతకంటే ముందు నాకు ఒక విషయం తెలియాలి. అంతా ఒప్పుకున్నాక నువ్వు నా నుండి ఏం ఆశిస్తున్నావు? నా నుండి నీకేం కావాలి అని అడుగుతాడు. రిషి సార్, ఇది కష్టమని నాకు తెలుసు, కానీ జరిగిన దాంట్లో తప్పంతా నాదే. మీరు ఏ శిక్ష వేయాలో మీరే నిర్ణయించాలి. మీరిచ్చే ఎలాంటి పనిష్మెంట్ అయినా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే నేను మిమ్మల్ని అంతగా బాధ పెట్టాను. నేను ఎలాంటి వరస్ట్ పనిష్మెంట్ ఇచ్చినా దాన్ని స్వీకరించడానికి రెడీగా ఉన్నాను అంటూ రిషి ముందు తలదించుకుని ముక్కు చేదుకుంటూ కూర్చుని చెప్తుంది. వసు ఏమో సోఫాలో కూర్చుంటాడు. దాన్ని ఎదుర్కొంటా సింగిల్ సీటులోనేమో వసు కూర్చుంటుంది. వసుకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు మింగుతూ ఉంటుంది తను వేళ్లతో ఆడుకుంటూ. వసుకు గొంతు ఎండిపోయింది. తనకి మాట్లాడడానికి బయటకు మాట రావట్లేదని రిషికి అర్థమవుతుంది. నీట్ వచ్చి వెళ్ళి గ్లాస్లో వాటర్ పోసుకొని తీసుకొచ్చి వసుకి ఇచ్చి మళ్ళీ తన సీట్లో వెళ్ళి కూర్చుంటాడు. వసు వాటర్ తాగి నెమ్మదిగా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. రిషి సార్, నేను ఇంటర్ చదువుతున్నప్పుడు స్టార్ట్ అయింది. హాలిడేస్లో మా అత్తమ్మతో కలిసి వాళ్ళ ఇంట్లో హాలిడేస్ని ఎంజాయ్ చేయడం కోసం నేను ఢిల్లీకి వచ్చాను. ఇక్కడ మా కజిన్స్తో అంతా చాలా సరదాగా గడిచిపోయింది. అప్పుడే షాపింగ్ కోసమని మేము సరదాగా పాలికా బజార్ వెళ్ళాము. అక్కడ అండర్ గ్రౌండ్ షాపింగ్ దగ్గర నేను దారి తప్పిపోయాను. అప్పుడు నేను మా కజిన్స్ కోసం వెతుకుతూ
ఆ స్ట్రీట్స్‌లో అలాగే తిరుగుతూ ఉండిపోయాను. ఆ భయంతో, ఆందోళనతో నా ఫ్యామిలీకి ఎక్కడ దూరం అయిపోతానో అన్న ఫీలింగ్ కలిగింది. కళ్ళ ముందు అంతా చీకటిగా మారిపోయింది. నేను కళ్ళు తిరిగి పడిపోబోతుండగా ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఉన్నప్పుడు నా పక్కనే హెల్ప్ చేయడానికి విశాల్ కనిపించాడు. నేనప్పుడు తన మొహాన్ని కూడా సరిగ్గా చూడలేదు. కానీ తను నన్ను ఎత్తుకుని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడని మాత్రం నాకు తెలుసు. ఆ తర్వాత మా అత్తమ్మ వచ్చి నన్ను తీసుకెళ్ళేంత వరకు తను నా దగ్గరే ఉన్నాడు. ఆ రోజు నుంచి మేమిద్దరం మంచి స్నేహితులం అయ్యాము. నేను తిరిగి మా ఊరెళ్ళే వరకు మిగిలిన అన్ని రోజులు మేమిద్దరం ఏదో రకంగా కలుసుకునేవాళ్ళం. నేను ఊరు వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము ఫోన్లో చాలాసేపు మాట్లాడుకునేవాళ్ళం. మీరు దీన్ని ఒక ఇన్నోసెంట్ టీనేజ్ అమ్మాయి ఇలాగే ఆలోచిస్తుంది అని మీరు అనుకోవచ్చు. కానీ నిజంగా జరిగింది ఇదే. నిజానికి నాకు ఒక లాయర్ని కావాలనే ఆలోచన వచ్చింది కూడా తనని కలిసిన తర్వాతే వచ్చింది. తను ఒక లాయర్ కావాలనుకుంటున్నాడని వాళ్ళ ఫ్యామిలీలో తన్ని అందరూ ఒక లాయర్లా చూడాలనుకుంటున్నారని తను నాతో చెప్పాడు. తను చెప్పే ప్రతి విషయంలోనూ, చేసే ప్రతి పనిలోనూ చాలా పర్ఫెక్ట్గా ఉండేవాడు. కానీ నేను మాత్రం ఎప్పుడూ కేర్లెస్గా దేన్ని పట్టించుకోకుండా ఉండేదాన్ని. అందుకే విశాల్ని కలిసాక ఫస్ట్ టైం నా జీవితంలో నేను కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తిగా మారాలనుకున్నాను. నాకెప్పుడు హాలిడేస్ వచ్చినా నేను ఇక్కడికి వచ్చి తనతో టైం స్పెండ్ చేసేదాన్ని. అలా అలా మా ఇద్దరి మధ్య అనుబంధం బలపడింది అంటూ ఒక సాడ్ స్మైల్ ఇచ్చి, కానీ ఇప్పుడు ఏ ఫీలింగ్ లేకుండా పోయింది. తనకి మీ కంపెనీలో జాబ్ వచ్చిందని తెలిసాక నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత నేను కూడా సాధించాలనుకున్నాను. నేను ఇక్కడికి రాగలనని కానీ, మీ ముందు నిలబడగలనని కానీ కలలో కూడా అనుకోలేదు. నేను చేసే ప్రతి పని అతని కోసమే చేశాను. మా ఇంట్లో నా పెళ్ళి నిశ్చయించిన తర్వాత నేను ఇంటి నుంచి పారిపోయి మరీ మీ కంపెనీలో చేరడానికి వచ్చాను. ఎందుకంటే విషయాల్ని ఒక్కసారైనా కలిసి అన్ని విషయాలు వివరంగా మాట్లాడి ఆ తర్వాత తన ఫ్యామిలీ ద్వారా నా ఫ్యామిలీని ఒప్పిస్తాడని ఆశించాను. కానీ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే తను చెన్నై ట్రాన్స్ఫర్ అయ్యాడని. నేను తనని కాంటాక్ట్ అవ్వడానికి చాలాసార్లు ట్రై చేశాను. కానీ తను నా కాల్స్కి ఎప్పుడూ స్పందించలేదు. అందుకే తనని కలవడానికి చెన్నై వెళ్ళే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నాకు ఢిల్లీకి రావడమే కష్టంగా ఉన్నప్పుడు ఇంకా చెన్నై అనేది అంటూ వసు తలడ్డంగా ఊపుతూ తన అనవసరమైన ఆలోచనలన్నీ వదిలించుకోవడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. మా అత్తమ్మ వాళ్ళు ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోయినా కూడా ఇక్కడ నాకు హెల్ప్ చేయడానికి ఒక స్నేహితురాలు దొరికింది. కానీ చెన్నై నాకు పూర్తిగా కొత్త ప్రదేశం. ఎలాంటి హామీ లేకుండా ప్రేమని నమ్ముకుని వచ్చినందుకు నన్ను ఒక పిచ్చిదాన్ననో మూర్ఖురాళ్ళనో మీరు అనుకోవచ్చు సార్. కానీ మీకు కూడా తెలిసే ఉంటుంది, ఒక్కసారి ప్రేమించినప్పుడు అది నేరమైనా సరే ఆ ప్రేమ కోసం ఏదైనా చేస్తారు అని వసు చెప్పినప్పుడు రిషి కొద్దిసేపు ఏం మాట్లాడకుండా అలాగే వసు వైపు చూస్తూ నిట్టూర్చి, కానీ నువ్వు ఇక్కడికి వచ్చాక తనతో నీకు ఎలాంటి కాంటాక్ట్ లేదు కదా, మరి అలాంటప్పుడు తను నిన్ను చీట్ చేస్తున్నాడన్న అనుమానం నీకు రాలేదా? ఓవే ఇదంతా ప్రేమ కోసమే అన్నట్టు మాత్రం చెప్పుకోవచ్చు అంటూ కొంచెం ఎగతాళి చేసినట్టు అడుగుతాడు. సార్ నేను విషయాల పైన తను నన్ను కాదని వేరొక అమ్మాయిని ఎంచుకున్నాడని నేను తన మీద కోపంగా లేను. కవితతో మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత కూడా మేము రియల్ లవర్స్ లాగే మాట్లాడుకునే వాళ్ళం. అందుకే నాకు అతని మీద కోపం. తను ఫోన్ చేసి మాట్లాడినప్పుడల్లా నాకు చాలా సంతోషంగా ఉండేది. నాకెవ్వరు సపోర్ట్ లేకపోయినా తన తోడు నాకు ఎప్పటికీ ఉంటుందని నేను నమ్మేదాన్ని. అతను చెప్పే ప్రతి మాటని నమ్మేదాన్ని, అడిగిందల్లా ఇచ్చేదాన్ని. అలాంటి ఫూల్ని నేను వసు చెప్తూ ఉంటే రిషి షాక్ అవుతాడు. తను నీ దగ్గర మనీ కూడా అడిగేవాడా అని అడుగుతాడు. అప్పుడప్పుడు అని చిన్న వాయిస్తో చెప్తుంది. ఆఫ్ కోర్స్ నాకు నీ వాయిస్ వింటేనే అర్థమవుతుంది నిన్ను ఎన్నిసార్లు అడుగుంటాడో అని రిషికి వసు మీద చాలా కోపం చిరాకు వచ్చేస్తాయి. ఆ వెధవ వసుతో ఎలా ఆడుకున్నాడో, ఈ తింగర పిల్ల వాడి మాటలు ఎలా నమ్మిందో అని ఆలోచిస్తుంటేనే ఒళ్ళు మండిపోతుంది. ఆ విశాల్ గడి సంగతి నేను చూసుకుంటాను, కానీ తిన సంగతి ఏంటి? తను నిజంగానే ట్రామాలో ఉంది. ఆ వెధవ కోసం సూసైడ్ చేసుకోవడానికి కూడా రెడీ అయిపోయింది అని అనుకుని, సరే మరైతే నెక్స్ట్ ఏంటి, ఏం చేయాలనుకుంటున్నావు
అని రిషి వాసుని అడుగుతాడు. నేను వాడి నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు సార్. జస్ట్ ఒక క్షమాపణ మాత్రమే కోరుకున్నాను. కానీ వాడి ప్రవర్తన చూస్తే నేనేదో నీచమైన అమ్మాయిని అన్నట్టు చూశాడు. వాడు నన్ను అలా చూడడం నిజమేనేమో. నేను కూడా వాడిని వ్యతిరేకించి మాట్లాడలేకపోయాను. ఎందుకంటే నేను కూడా వేరొకరిని పెళ్లి చేసుకుని వాడికంటే ఇంకా ఘోరమైన వరస్ట్ పనులు చేశాను అంటూ వసు ఏడవడం స్టార్ట్ చేస్తుంది. తన కన్నీళ్ళు అలా కారుతూ ఉండడం చూసి రిషి గుండె పగిలిపోతుంది. అది వేరే విషయం వసు, నీ వాదనలో నిజముండొచ్చు, కానీ ఎలా అని రిషి అలా అంటూ ఉండగా, సార్ ఎలా వదిలేయాలి, దాన్ని ఎలా సమర్థించగలను? నాకు ఉద్యోగం అవసరం కావడం, నా బాయ్ ఫ్రెండ్ని కలవడం కోసం మాత్రమే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. ఈ కథ సినిమాల్లో బాగుంటుంది, కానీ రియల్ లైఫ్లో కాదు కదా. నన్ను ఎవరు నమ్ముతారు? ఎవరు నమ్మరు. నిజానికి అందరూ నన్ను ఒక గ్రీడీ అమ్మాయిలానే చూస్తారు అంటూ వసు చిన్నపిల్లలాగా మా చేతులతో కళ్ళు తుడుచుకుంటూ ముక్కు ఎగరేస్తూ ఏడుస్తూ ఉంటుంది. లేదు, నాకేమీ వద్దు, నేను ఇలానే బాగున్నాను. ఇంకా మీరు చాలా మంచి మనిషి సార్. మీరు చేసిన ప్రతిదానికి థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ప్రాబ్లమ్స్ని సృష్టించిన ప్రతిసారి నన్ను ఓర్చుకున్నారు, నాకు హెల్ప్ చేస్తూనే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటూ వసు కళ్ళు తుడుచుకుంటుంది. ఫైనల్లీ వసు తన పాస్ట్లో జరిగిన స్టోరీ రిషి దగ్గరికి ఎలా వచ్చింది అంతా రిషితో చెప్పింది కదా. నెక్స్ట్ ఏం నిర్ణయం తీసుకోబోతుంది వసు, అండ్ రిషి ఏమంటాడు? రిషికి డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుందా, ఉండదా? ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.